కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుకుందామండి. స్పష్టంగా బిగ్గరగా హడావిడి కాకుండా ప్రశాంతంగా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 166వ పేజీ నెంబర్. 7వ వచనం చదువుతారా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నలగగొట్టుటకు, ఏంటండి, శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. దైవజనుడైనటువంటి పౌలు గారి గురించి రాయబడినటువంటి విషయం ఇది. అందరూ తలపైకెత్తి ఇటువైపే చూడండి. శ్రద్ధగా మీ తలకి ఆ విషయాలు అర్థమవుతాయి, మీ తలలోకి ఫీడ్ అయిపోతాయి. పౌలు గారికి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయట, చాలా దర్శనాలు ఉన్నాయట, చాలా వరాలు ఉన్నాయట, చాలా దేవుని తలాంతులు ఉన్నాయట. అందుకని ఇప్పుడు తలాంతులు కలిగిన వాళ్ళు, వరాలు కలిగిన వాళ్ళు, విశేషమైన దర్శనాలు కలిగిన వాళ్ళు, ప్రవచన వరాలు కలిగిన వాళ్ళు, పాటలు బాగా పాడగలిగిన వాళ్ళు, వాయిద్యాలు బాగా వాయించగలిగిన వాళ్ళు, వాక్యం బాగా చెప్పగలిగిన వాళ్ళకి ఎంతో అంతో ఆత్మీయ గర్వం దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, అయ్యా నాకు చాలా విశేషమైనటువంటి ప్రత్యక్షతలున్నాయి. దేవుని చూశాను, దేవుని స్వరాన్ని ఆలకించాను, దేవునితో మాట్లాడాను, నా స్వరం ఆయనకు వినబడింది, ఆయన స్వరం నాకు. ఎవరన్నా ఉన్నారు అట్లా బైబిల్లో? అలా వినబడింది. అందుకని ఇప్పుడు నేను గర్వించకుండా, నేను ఇప్పుడు హెచ్చిపోకుండా, నేను పెచ్చిపోకుండా, నేను ఎక్స్ట్రా చేయకుండా, నేను కాస్త అడ్డు అదుపులో ఉండేటట్లుగా దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు, చెప్పండి దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడు. ఇదేంటయ్యా, నేను నీతో మాట్లాడాను, నువ్వు నాతో మాట్లాడావు, సౌరా సౌరా నన్ను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు అని డైరెక్ట్గా మీరే కదా నాతో మాట్లాడారు దమస్కు మార్గంలో, ఆ వెలుగులో. అలాంటప్పుడు నాకు ఈ ముళ్ళేంటి? దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నీకు దర్శనాలు చూపిస్తాడా? దేవుడు నీకు కళలు ఇస్తాడా? దేవుని ప్రత్యక్షతలు నీకున్నాయా? నువ్వు వాక్యం బాగా చెబుతావా? నువ్వు అయ్యగారువా? నువ్వు పాస్టమువా? లేదంటే నీవు విశ్వాసివా? నువ్వు తల్లివా? నువ్వు బాగా ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రవచనాలు చెబుతావా? నువ్వు మంచి ప్రార్థనా పరురాలువా? మరైతే ఇది ఏంటి? ఆమెలో ఒక బలహీనత, అతనిలో ఓ బలహీనత, ఆమెలో ఒక ముళ్ళు, అతనిలో ఒక ముళ్ళు. ఇది దేవుడే పెట్టాడట. అందుకని దేవుని దగ్గరికి పోయి, అయ్యా నేనా ప్రత్యక్షతలు కలిగిన వాడిని. ఏం కలిగిన వాడు? ప్రత్యక్షతలు కలిగిన వాడు. అంటే దేవుడే ప్రత్యక్షమయ్యాడు ఇతని కోసం. దేవుడే ఇతని పేరు పెట్టి పిలిచాడు. ఇతను మాట్లాడుతుంటే దేవుడే స్వయంగా చెప్పండి ఆలకించాడు. ఉరికి ఇట్లా ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మాట్లాడేశాడు దేవునితో. అలాంటి వ్యక్తిని కదా. మరి ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నాకు వరాలున్నాయి, నాకు ప్రత్యక్షతలు ఉన్నాయి, నేను దేవునితో మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన స్వరం నేను ఆలకించాను అని ఎవరికైనా చెబితే, అవునా మరి ఇదేంటి అంటారా? అంటారు కదండి, అంటారు కదా. అందుకని ఇతను చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఇదేంటి, ఇంత నాకు ప్రార్థనా శక్తి ఉంది, ఇంత మంచిగా వాక్యం చెబుతాను, ఇంతగా మంచిగా సేవ చేస్తాను, ఇంతగా మంచిగా వరాలు ఉన్నాయి, ఇంత మంచిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడు కనిపిస్తాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే పౌలు గారు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు, దేవుడు అతనితో మాట్లాడతాడు, అతనికి వరాలు ఉన్నాయి అని అందరూ చెప్పుకుంటున్నారు. తీరా ఇంట్లోకి వచ్చి చూస్తే నా శరీరంలో ఒక ముళ్ళుంది, ఓ బలహీనత నాలో ఉంది. ఇది చూస్తున్నప్పుడు జనాలకు ఎలా ఉంటుంది? ఇదేంటి, ఇతనేనా? ఎవరు?
దేవుడు మాట్లాడాడని చెప్పారే, ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి అని చెప్పారే, దైవ దర్శనం కలిగిన వాడు, దేవుని స్వరం ఒకానొక దినాన ఆలకించిన వాడు అని చెప్పారే, ఆ పౌలు ఇతనేనా అని అందరూ ఏమనుకుంటారు? డౌట్ పడతారు. ఏం పడతారు? సందేహపడతారు. కారణం ఏంటంటే అతని శరీరంలో ఒక ముళ్ళు కనిపిస్తుంది. అందుకని పౌలు గారు ఏం చేశాడంటే దాని విషయమై ముమ్మారు ప్రభు సన్నిధిలో ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ బలహీనత ఒకటి తీసేయండి బాబు, నాకు ఈ అలవాటు నా జీవితంలో మంచిది కాదయ్యా, అన్ని బాగానే చేస్తున్నాను, కాకపోతే అక్కడికి వెళ్ళి సిగరెట్ కాలుస్తున్నాను, ఈ బలహీనత తీసేయండి ప్రభువా, నాకు అంతా బాగానే ఉంది, అప్పుడప్పుడు ఏమైనా ఫంక్షన్కి వెళ్తే మాత్రం ఒక బాటిల్ వేసేస్తున్నాను, నాకు ఈ బలహీనత తీసేయండి ప్రభువా, అందరిలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాను, ఇక్కడ ఒంటరిగా ఉంటే మాత్రం ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి, ఏదేదో 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 చేస్తున్నానయ్యా, నాకు ఈ బలహీనత తీసే ప్రభువా అని ముమ్మారు ఏం చేశాడట? చెప్పండి గట్టిగా. ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడట, అయ్యా, నీకెందుకు అనవసరంగా ఆ విషయం గురించి ఆలోచన చేస్తావు? నువ్వు ఆ విషయం గురించి ఆలోచన చేయకు. అది నువ్వు హెచ్చిపోకూడదని, నువ్వు గర్వించకూడదని, నీ తలకి పొగరు ఎక్కకూడదని నేనే ఆ బలహీనత నీ శరీరంలో ఉంచాను. కనుక నువ్వు దాని గురించి ఆలోచన చేయడం మానేసి, దేని గురించి? బలహీనత గురించి మానేసి నీవు దేవుని నామం పేరట నీ పనేది నువ్వు అక్షరాల నీ బాధ్యతలు ఏమిటో నీవు నెరవేర్చుకో. అయ్యమ్మ, నేను బలహీనుడు కదా, అయినా పర్వాలేదు, నాలో బలహీనత ఉందనుకున్నా అయినా పర్వాలేదు, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఆమేన్. ఇది దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం పౌలు గారు. ఈ దినాన్ని మాట్లాడకిస్తున్నటువంటి ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అన్నీ బాగానే చేస్తున్నాం, పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం, దశంభాగాలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, ఇంకా 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 సేవా పరిచర్యలో, సేవా కార్యక్రమాల్లో చాలా అంటే చాలా బాధ్యతగా ఉంటాం. అయినా మా జీవితంలో ఎవరికీ తెలియని ఒక బలహీనత నా జీవితంలో ఉంది అని దాని గురించి ఆలోచన చేస్తూ నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో, ఆ విషయాలే ఆలోచన చేస్తున్నావేమో, ఇదెందుకు నా జీవితంలో ఉండాలి అని వాటి గురించి ఆలోచన పెడుతూ నీ మనసంతా దాని మీద పెడుతున్నావేమో. లేఖన భాగాలు చెబుతున్నాయి, నీ బలహీనతలోనే నా దేవుని శక్తి నీ మీదకి దిగి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయాల్లో అయితే నువ్వు బలహీనురాలు అనుకుంటున్నావు, ఏ విషయాల్లో అయితే ప్రజలు నిన్ను నిందిస్తున్నారో, నీ బలహీనతను చూసి ప్రజలు ఎక్కిరిస్తున్నారో, నీ బలహీనతను చూసి ఏ విషయాల్లో అయితే ప్రజలు నిన్ను తప్పుపడుతున్నారో, నీ బలహీనతను చూసి ఏ విషయాల్లో నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నారో, నీవైతే దేవుని పాదాల చెంత వాటి విషయమై ప్రార్థన చేసి విడిచిపెట్టాలి. ఆమేన్. ఎందుకు విడిచిపెట్టాలంటే బలహీనతలు ఏమున్నా ఎవరికి అప్పగించాలి? ఆయన ఎవరు అంటే ఆయన బలవంతుడు గనుక, బలహీనులను సైతం ఆయన బలపరచగలిగిన వాడు గనక, బలహీనులను సైతం ఆయన ఉన్నత స్థలాలకు నడిపించగలిగిన వాడు గనక, బలహీనుల మధ్యలోనే ఆయన శక్తిని ప్రత్యక్షపరచగలిగిన వాడు గనుక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదువుకున్నాం వాక్య భాగం చూడండి, 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిందటండి. అది తొలగిపోవాలని, నా జీవితంలో ఉండకూడదని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొన్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు
నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాడు. చెప్పేశాడా? చెప్పేశాడు. ఎంతసేపు అదే ఆలోచిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సేవ చేస్తున్నా, ఎక్కడ వాక్యం చెబుతున్నా, ఎక్కడ పరిచయం చేస్తున్నా, ఎవరి తల మీద చేపెట్టి ప్రార్థన చేసినా, ఏ మందిరం ఓపెనింగ్ వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళినా అదే ఆలోచన చేస్తున్నాడు. నేను బలహీనుడు కదా, ఇంకా మళ్ళీ ఇంకేది ఇలా చేస్తున్నాను, ఇంకా అటు చూస్తున్నాను, ఇంకా అక్కడ కూర్చుంటున్నాను, పేకాట ఆడట్లేదు కానీ ఆడే దగ్గర కూర్చుంటున్నాను, లేదంటే ఇట్లా చేస్తున్నాను, తాగట్లేదు కానీ తాగే వాళ్ళతో ఇంకా అట్లనే కూర్చుంటున్నాను, ఇంకా పందాలు ఆడట్లేదు కానీ పందాలు ఆడుతున్నప్పుడు మనసు చూడకుండా ఉండలేకపోతుంది, ఆడట్లేదు కానీ, డబ్బులు పెట్టట్లేదు కానీ, ఇది కాయ దీని మీద కాయని చెప్తున్నాను, సలహాలు ఇస్తున్నాను, ఇవే ఆలోచన చేస్తున్నాడండి. ఇదే ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు బలహీనుడవే, అయితే నా శక్తి నీలో పరిపూర్ణం కాబోతుంది. ఆమేన్. ఎప్పుడైతే బలహీనుడి మీదకి దేవుని శక్తి దిగి వచ్చిందో, ఎప్పుడైతే దురలవాట్ల మధ్యలో, చెడు వ్యసనాల మధ్యలో, చెడు సహవాసాల మధ్యలో బలహీనురాలు నువ్వు అయిపోయినప్పుడు, ఎప్పుడైతే ప్రభు సహాయం కోరుకుంటావో అక్షరాల ఆయన సహాయం నీ మీద దిగి వస్తుంది. ఆయన శక్తి నీ మీద దిగి వస్తే అప్పుడు ఏమవుతావు అంటే, నువ్వు బలహీనురాలు అయినా సరే పరిపూర్ణుడిగా మార్చబడతావు. ఆమేన్. అప్పుడు నీ బలహీనతలన్నీ పటాపంచలైపోతాయి. ఆయన శక్తి దిగి వస్తే, నేను బలవంతుడిని, నేను శక్తివంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను బాగా ప్రార్థనా పరురాలను, అసలు నాకు దైవ ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి, దేవుడు నాకు ప్రత్యక్షమైపోతుంటాడు, అమ్మాయి అంటాడు, ఇగా అని పిలుస్తాడు నన్ను, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నీవు బలహీనురాలు ఒప్పుకుంటే ఆయన శక్తిని నిన్ను కమ్ముకుంటుంది. ఆమేన్. ఆయన శక్తి కమ్ముకుంటే అక్షరాల నువ్వు ఎంతటి బలహీనురాలు అయినా సరే పరిపూర్ణుడిగా మార్చబడిపోతావు. నమ్మిన వారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరు ఏ బలహీనతలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో మీ జీవితం కొనసాగుతూ ఉన్నా, ఎలాంటి దుర్భరమైనటువంటి బలహీన స్థితిలో మీ జీవితాలు నలిగిపోతూ ఉన్నా, మీ గుండె లోతుల్లో ఎలాంటి సందేహాలు, ఇప్పుడు నేను దేవునికి ఇష్టమా కాదా, నా ప్రార్థన దేవునికి ఇష్టమా కాదా, నేను పలానా బలహీనతలో ఉన్నాను, పలానా అలవాటు నాలో ఉంది, నా ప్రార్థన నా భక్తి దేవునికి ఇష్టమా కాదా అని సందేహాల మధ్యలో సాగిపోతున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులారా, అక్షరాల ఆయన మీ బలహీనతలు ఎరిగి ఉన్నాడు, మీ బలహీనతలు ఆయన మీద వేసుకున్నాడు, మీ కొరకు ఆయన శక్తిని విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. మీ బలహీనతలోనే మీరు బలవంతులగుదురుగాక, మీ బలహీనతలోనే మీరు శక్తి పొందుకొందురుగాక. ఆమేన్. బాగా ఆలోచించండి. పౌలు గారు ఎవరు? ఇప్పుడు పౌలు గారు ఎవరండి? వట్టి బలహీన. చెప్పండి, ఎవరు పౌలు గారు? ఎవరు? వట్టి బలహీనుడు పౌలు గారు. కాకపోతే ఆయనకి దైవ ప్రత్యక్షతలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? దేవుడు కనిపిస్తాడా? దేవుడు మాట్లాడతాడా? కానీ అందులో ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు బలహీనత గురించి ఆలోచన చేస్తున్నాడు. హలో, దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? అన్నా 3 సార్లు ప్రార్థన. ప్రభువా, ఇలా గోక్కుంటున్నాను ప్రభు, అందరిలో ఉన్నప్పుడు ఈ అలవాటు చెప్పండి తీసే ప్రభువా, అస్తమాను చేలో ఏలు పెడుతున్నాను ప్రభువా, ఈ అలవాటు తీసే ప్రభువా. ఈ బలహీనతల విషయంలో, ఈ వీక్నెస్ విషయంలో, ఆత్మీయ జీవితంలో తనకున్నటువంటి ఆ ముళ్ళు ఏదైతే ఉందో ఆ బలహీనత తొలగిపోవాలి. నాకు నోరు కుదురున్నదయ్యా, నా కాలు కుదురున్నదయ్యా, నా చేయి కుదురున్నదయ్యా అని దేవునికి 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రార్థన చేశాడట. 3 సార్లు ప్రార్థన చేశాడట. ఇప్పుడు ఈ మాట్లాడకేస్తే మీరు ఎవరైనా సరే మీ బలహీనతల మీద దృష్టి పెడుతున్నారా, లేక బలహీనలను కూడా బలపరిచి ఆ దేవుని మీద మనసు పెడుతున్నారా? మీ బలహీనతల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారా? పెంట కుప్పరించి పైకి లేవనెత్తి మహోన్నతుడైన దేవుని గురించి ఆలోచన చేస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మనం ఆలోచన చేయాల్సింది, మన దృష్టి కేంద్రీకరించాల్సింది ఎవరి మీద అంటే బలహీనులను కూడా బలపరిచే దేవుని మీద. ఆమేన్. హల్లెలూయా. మీ బలహీనతలన్నిటినీ నా దేవుడు తొలగించి ఈ దినమే నూతన
పెట్టాల్సింది, సమయం వెచ్చించాల్సింది, ఆలోచన చేయాల్సింది నువ్వు దేని గురించి అంటే బలహీనతల గురించి కాదు. ఆ బలహీనతలో నీకు జన్మించే దేవుని గురించి ఆలోచన చేయాలి. ఆ బలహీనతలో నుంచి నేను లేవనెత్తి నిలబెట్టేటువంటి ఆ దేవుని గురించి ఆలోచన చేయాలి. నీ అలవాట్లు ఉన్నాయే, ఆ అలవాట్ల నుంచి నిన్ను సరిచేసి నిన్ను బలపరిచి నీకు అభిషేకం అనుగ్రహించి మరలా బలహీనతల వైపు వెళ్లకుండా నిన్ను అగ్నిలా తయారు చేసి ఆ దహించు అగ్ని వైపు నీ మనసు నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ముమ్మారు ప్రార్థన చేసినటువంటి పౌలు గారి వలె మీ సమయాన్ని బలహీనతల మీద పెట్టుకుని, మీ బలహీనతల గురించే ఆలోచన చేసుకుని, దాని గురించే ఉపవాసాలు ఉండి, వాటి గురించే తలంచుకుంటూ ఇక నీ వ్యక్తిగత జీవితంలో నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నీ బలహీనత ఏదైనా సరే ఈ దినం అక్షరాల ఆ భారం దేవునికి అప్పగించు. ఆమేన్. హల్లెలూయా. ఆ భారం దేవునికి అప్పగించేస్తే, ప్రభువా నేను వారానికి ఒకసారి బలహీనతగా ఉపవాసం ఉండలేకపోతున్నాను, అది నా బలహీనత. సహోదరులు ఎవరైనా కనిపిస్తే వందనాలు చెప్పలేకపోతున్నాను, ఎందుకు మొహమాట పడుతున్నాను, అది నా బలహీనత. ఎందుకో ఇంకా సేవ విషయంలో, పరిచయ విషయంలో నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నా, అది నా బలహీనత. ఆ బలహీనతలో నుంచి నా జీవితం విడిపించబడాలి. నాకు వచ్చే రూపాయలు, నాకు వచ్చే రాబడిలో నేను దేవునికి సేవకి ఏమి ఇవ్వలేకపోతున్నాను, అది నా బలహీనతయ్యా అని నీ బలహీనతలన్నీ దేవునికి చెప్పేసి దేవుని సన్నిధిలో విడిచిపెట్టేయాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అదే ఆలోచన చేసుకుంటే మీకు విషయం చెప్పనా? తండ్రికి 2 కుమారులంట. పెద్దోడు ఇంటి పట్టునే ఉన్నాడు, చిన్నోడు దేశాంతరం ఆస్తుల వాటా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా కూడా పాడైపోయింది. ఎవరెవరు తినేస్తారు, ఆస్తి అంతా ఎవరెవరు తినేస్తారు. ఆ తర్వాత పందుల పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడట. కానీ అది కూడా దొరకలేదు. మాసిపోయిన గడ్డం, మాసిపోయిన వస్త్రాలు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఒకప్పుడు ఐశ్వర్యంలో తొలతూగిన వాడు, ఒకప్పుడు సమృద్ధిలో బ్రతికిన వాడు, ఒకప్పుడు యువరాజుగా ఉన్నవాడు. తన చేతి కింద తన ఇంట్లో చాలా మంది పనివాళ్ళు కూడా సమృద్ధిగా 3 పూటలు భోజనం చేస్తున్నారు, పనివాళ్ళు కూడా. అలాంటి స్థితిలో ఉన్నవాడు కాస్త బలహీనతల మధ్యలో జీవితాన్ని కొనసాగించి బలహీనతలకు బందీ అయిపోతే, అలవాట్లకు వ్యసనాలకు బందీ అయిపోతే, జీవితం దుర్భరంగా మారిపోతే ఇప్పుడు తినడానికి తిండి లేదు, కట్టడానికి వస్త్రం లేదు, వేసుకోవడానికి కాళ్ళకు చెప్పులు కూడా లేవు. ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు తెలుసా? నా తండ్రి ఏంట, చెప్పండి, నా తండ్రి ఏంట అనేక మంది పనివారు కూడా సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, నేను ఎందుకు ఇక్కడ ఉండిపోవాలి? నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను అని ఆలోచన చేసుకుని నుయ్యో చూసుకున్నాడా? చెప్పండి, నుయ్యో చూసుకున్నాడా? నేను పాడైపోయాను, నేను చాలా చెడిపోయాను, నాకు అయ్యే అలవాట్లు ఉన్నాయి, నేను చుట్ట కాలుస్తాను, నేను సిగరెట్ కాలుస్తాను, నేను అప్పుడప్పుడు మందేస్తున్నాను, నేను అప్పుడప్పుడు పేకాడుతున్నా, నేను కొడిబందరికి వెళ్తున్నా, నా నోరు కుదురుండదు, నా కాలు కుదురుండదు, నాకు అసలు బుద్ధి జ్ఞానం అనేది, వయసు వచ్చింది కానీ ఎవరు రాలేదే అని ఏ సముద్రుడు దూకాడా? లేదా ఏ గోదావరి దూకాడా? లేదు. బలహీనతలు ఉన్నాయి, తన జీవితంలో బలహీనతలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు వ్యసనాలు ఉన్నాయి. అయితే ఆ చెడు వ్యసనాలు, ఆ బలహీనతల మధ్యలో ఏం ఆలోచించాడంటే, ఈ పరిస్థితిలో నన్ను చేర్చుకునేవాడు ఒకే ఒక్కడు. ఆమేన్. ఎవరు? ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే నన్ను చేర్చుకుంటాడు. నా బలహీనతలన్నిటిగా ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. నా అలవాట్లు, నా తప్పిదాలు, నా పొరపాట్లు, కళ్ళు మిన్ను కానకుండా ప్రవర్తించినటువంటి ఆ విచ్చలవిడితనం, ఇవన్నీ కూడా
నా జీవితంలో నుంచి తొలగించేవాడు, మరలా నా జీవితంలో సంతోష వస్త్రాన్ని ధరింపజేసేవాడు, పరిశుద్ధ వస్త్రాన్ని నాకు అనుగ్రహించేవాడు, నా జీవితాన్ని పూర్తిగా మార్చేసేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు అని గుర్తించాడా? అందుకని నుయ్యో కొయ్యో చూసుకోకుండా, ఏ గోతట్లు తోకుండా, ఏ పొలాల్లోనూ ఆ చెట్లు చోట్లు ఆ చెట్టు కొమ్మలో పెట్టిన మందు డబ్బా తాగి సాగకుండా ఏం చేశాడండి? తండ్రి దగ్గరికి వచ్చాడా? సమయం వృధా చేసుకోవద్దు. ఈ జీవితంలో ఏ బలహీనత ఉన్నా సరే, ఎలాంటి తప్పిదాలు ఉన్నా సరే, ఎలాంటి పొరపాట్లు ఉన్నా సరే, ఎలాంటి కళ్ళు నిన్ను గానకుండా విచ్చలవిడితనంగా వయసు వేడిలో నీ వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున సంబంధాలు వారి వరుసలో మర్చిపోయి ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నా, నీ వ్యక్తిగత జీవితంలో ప్రియ సోదరి సహోదరుడా, ఈ రోజు ఎవరు చూడకపోవచ్చు, ఎవరు వినకపోవచ్చు, ఎవరు తెలియకపోవచ్చు, కానీ రహస్యం ఉన్న దేవుడు వీటన్నిటినీ బాగుగా చూస్తా ఉన్నాడు అని గుర్తెరిగి నీ సమయాన్ని వృధా చేసుకోకుండా, నువ్వు పాపివని, నువ్వు అపవిత్రతలో ఉన్నావని, బలహీనతల మధ్యలో నీ జీవితం కొనసాగుతుందని, రకరకాల చెడు అలవాట్లు దుర్వ్యసనాలకు నీవు బానిసమైపోయావని ఎప్పటికైనా గుర్తిరిగి ఏదో చూసుకోకుండా నువ్వు ఎక్కడ రావాలి? దేవుని పాదాలు చెంత కనిపెట్టాలి. ఆమేన్. ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చేసాడు. రాగానే ఏం చేశాడు తెలుసా? తండ్రి వెంటనే రే ఆ షర్ట్ తీసే స్నానం చేసిరా అన్నడా? అట్లా రే ఏంటా కాళ్ళు ఏంటి, ఆ గోర్లు ఏంటి, అంతంత పొడుగు మాసిపోయిన ఆ గోర్లు ఏంటి, ఆ తల ఏంటి, ఆ చేతులు ఏంటి అలా ఉన్నాయి, ఆ వస్త్రాలు ఏంటి, చిచ్చి అరే ముందు తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి తోమ తీసుకురండి అని చెప్పాడా? లేదు, అక్కడెక్కడో బలహీనతల మధ్యలో, దుర్వ్యసనాల మధ్యలో, పాడు అలవాట్ల మధ్యలో పాపంతో ఏకమైపోయినటువంటి ఆ కుమారుడు అక్కడెక్కడో కనబడుతుంటే అతని జీవితం, అతని అలవాట్లు, అతని పాపం అతని జీవితంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటే, ఆ మలినము, ఆ మరక, మురికి అతని జీవితంలో కనిపిస్తూ ఉంటే తండ్రి చూసి పరిగెత్తికెళ్ళి ఆ బలహీనతలో ఉన్నటువంటి ఆ కుమారుని హత్తుకొని కౌగలించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకానికైతే నువ్వు పరిశుద్ధులుగా కావాలి, నీ ఇంట్లో వాళ్ళకైతే నువ్వు మంచోడుగా కావాలి, నీ ఇంట్లో వాళ్ళకైతే నువ్వు మంచిదానిగా కావాలి, నీ వీధిలో వాళ్ళకి నువ్వు మంచోడుగానే ఉండాలి, నీ వీధిలో వాళ్ళకి నువ్వు మంచిదానివే కావాలి, అందరికీ నువ్వు పరిశుద్ధులుగానే కావాలి. ఎవరు నిన్ను పాపిగా ఒప్పుకోరు, ఎవరు నిన్ను బలహీనుడిగా ఒప్పుకోరు, ఎవరు నిన్ను బలహీనతలో ఉంటే నీ జోలికి ఎవరు రారు. నువ్వు బలహీనరాలు, నువ్వు పాపివి అంటే ఎవరు నీతో మాట్లాడరు. కానీ నేను ఆరాధిస్తున్నటువంటి, నేను పూజిస్తున్నటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రం నువ్వు ఎంతటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి చెడు వ్యసనాల్లో ఉన్నా, ఎలాంటి దురలవాట్లో ఉన్నా, నా దేవుడైతే నిన్ను చూడగానే హత్తుకునేవాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిన్ను చూడగానే హత్తుకుంటాడు ఆయన. నీ మలినం, నీ మరక, నీ బలహీనత, నీ తప్పులు, నీ పాపం, నీ వ్యతిరేకత, నీ వ్యసనాలు, ఇవన్నీ తర్వాత ముందు నువ్వు కనిపించగా ఏం చేస్తాడు ఆయన? నా కుమారుడా అని హత్తుకుంటాడు. హత్తుకున్న తర్వాత నీ గురించినటువంటి బాధ్యత కలిగిన వాడే ఆ బలహీనత అంతా తీసేసేదానికి నీ జీవితంలో ఒక నూతన వస్త్రాన్ని ధరింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ చేతికి బంగారు ఉంగరాలు తొడిగిస్తాడు ఆయన, నీ కాళ్ళకు చెప్పులు తొడిగిస్తాడు ఆయన, నీకు మరలా ఎలాంటి గౌరవిస్తాడంటే అతని ఇంటిలో తనంతటి స్థానాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా. ఎవరు కూడా అంతటి స్థానాన్ని ఎవరిస్తారు? నీ మీద పడిన ముద్ర ఎవరు తొలగిస్తారు? నీ జీవితాన్ని గుర్తెరిగి, నీ బలహీనతలని గుర్తెరిగి, ఆయన తెలిసి కూడా నిన్ను హత్తుకొని నీ పరిస్థితి అంతా, నీ వస్త్రాలు మార్చేసి, నీ కాళ్ళకు చెప్పులు తొడిగించి మరలా నిన్ను తన ఇంట్లో తనంతట స్థానం కలిగిస్తాడు. అంతేకాదు, బైబిల్లో రాయబడింది ఏంటంటే
నువ్వు బలహీనతలో నుంచి వచ్చావని. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చావని? నువ్వు బలహీనతలు తెలుసుకుని వచ్చావని, నువ్వు పాపం తెలుసుకుని వచ్చావని, నువ్వు అలవాట్లు తెలుసుకుని వచ్చావని. నేను బలహీనురాలను, దేవునికి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా నేను లోకంతో ఏకమై చేసినటువంటి ప్రతి పని నా జీవితానికి శాపంగా మారిపోయింది. నేను బలహీనైపోయాను. బలహీనత రోజులో నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు గుర్తిరిగి ఎప్పుడైతే ఆయన సన్నిధికి తిరిగి వస్తావో అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన తన వారందరితో కలిపి ఓ గొప్ప విందుని నీ కొరకు సిద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు గొప్ప విందును సిద్ధం చేస్తాడండి. విందును సిద్ధం చేస్తాడు. బలహీనతలో నుంచి వచ్చిందేమో కుమారుడు, అవునా? అవునా కదా? సంతోషించింది ఎవరు? తండ్రి. తను సంతోషించింది తండ్రి అండి. ఈ దినాన పౌలు గారు అంటాడు, నాకు విశేషమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి కనుక నేను హెచ్చించుకుంటానేమో. నా జీవితంలో ఏ తప్పు లేదు, నా జీవితంలో ఎలాంటి పొరపాటు లేదు. నేను మిస్టర్ పర్ఫెక్ట్, నేను చాలా పరిశుద్ధంగా ఉంటున్నా, చాలా పవిత్రంగా ఉంటున్నా అని గర్విస్తుందేమో అని దేవుడే ఒక ముళ్ళు పెట్టాడట. దాని గురించి మమ్మారు ప్రార్థన చేశాడట. అందులో దేవుడు ఏమన్నాడంటే, అరే బాబు ప్రార్థన చేయకురా, ఆ బలహీనత అలానే ఉంటుంది, నేను ఆ బలహీనతలో నేను బలపరుస్తాను అని దేవుడు చెప్పేశాడు. ఈ రోజున అందుకని బలహీనతల గురించి నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉండకు. బలహీనతల విషయమై నీవు ఆలోచన చేయకు. బలహీనతల విషయమై నీవు సమయం వెచ్చించకు. బలహీనతల విషయమై నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ బలహీనతలన్నీ కూడా రూపుమాపి నీ జీవితంలో నూతన వస్త్రాన్ని తొడిగించి నిన్ను హెచ్చించి ఆయనతో పాటుగా నిన్ను విందులో తీసుకొస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ బలహీనతలు, చిన్న బలహీనతల గురించి ఆలోచన చేసుకుంటూ బలకు దూరంగా ఉంటున్నారేమో, ప్రార్థనకు దూరంగా ఉంటున్నారేమో, తెల్లని వస్త్రాన్ని ధరించడానికి సంశయిస్తున్నారేమో, ఇంకా దేవుని సన్నిధిలో అనేక కార్యక్రమాలు పాలుపంపులు పొందడానికి ఆలోచన చేస్తున్నారేమో, సందేహిస్తున్నారేమో. మీ బలహీనతలన్నీ నా దేవుడు ఎరిగి ఉన్నాడు. అక్షరాల మీ మురికి వస్త్రాన్ని, మలిన వస్త్రాన్ని ఆయన తీసివేసి నూతన వస్త్రాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదలు మీకు చెప్పినట్లుగా కుమారుడు తిరిగి వచ్చాడు కదా, సంతోషించిందేమో తండ్రి, బలహీనుడిగా తిరిగి వచ్చిందేమో కుమారుడు. తప్పు తెలుసుకుని, బుద్ధి తెచ్చుకుని దేవునితోనే ఉండాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, పరిచర్యలోనే ఉండాలి, సహవాసంలోనే ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సమర్పణ కలిగిన వారమై ఉండాలి, ప్రతిష్ట కలిగిన వారమై ఉండాలి, మొక్కుబడులు చెల్లించాలి, ప్రతిష్టార్పణలు దేవునికి అర్పించాలి, దశంభాగాలు దేవుని సేవకు అర్పించాలి, కానుకలు ఇవ్వాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఇలా అన్ని తెలుసుకుని, తప్పు తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చిన వాడేమో కుమారుడు. వచ్చిన కుమారుడు చూసి సంతోషించి ఆనందించి గుండెలకు హత్తుకున్నదేమో తండ్రి. ఇప్పుడు తీరా మధ్యలో బలైపోయిందేమో. చెప్పండి, ఎవరు బలయ్యారు? హల్లెలూయా. క్రొవ్విన ఒక దూడ. ఈయనేమో తిరిగి వచ్చాడు, ఈయనేమో సంతోషించాడు. మధ్యలో బలైపోయింది ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే. నీవు లోకంతో ఏకమైపోయిన పరిస్థితుల్లో మరలా దేవుణ్ణి తెలుసుకుని ఆయన సన్నిధికి నువ్వు తిరిగి వచ్చావే, ఆ తిరిగి వచ్చిన సంతోషమేమో తండ్రికి. బలైంది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు బలైపోయారు. ఆ దినాన విందు సిద్ధపరిచాడు. విందుకు సిద్ధపడి అందరూ విందు చేశారే, ఆ విందులో బలైపోయింది ఎవరు? యేసు క్రీస్తు వారే. ఇది సాదృశ్యంగా మనం గమనించాల్సింది. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత దైనందిన జీవితంలో మీరు గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏమిటంటే, మీ బలహీనత ఏదైనా సరే, మీ జీవితంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి, వేధిస్తున్నటువంటి, వెంటపడుతున్నటువంటి ఆ బలహీనత ఏదైనా సరే, నా దేవుడు ఆ బలహీనతలో నుంచి మీకు బలము అనుగ్రహించునుగాక. ఆమేన్.
ఆ బలహీనతలోని ఆయన శక్తి మీ జీవితంలో పరిపూర్ణమగునుగాక. ఎక్కడ వాళ్ళు అక్కడ తల వంచండి, ప్రార్థనలోనికి వెళదాం.